శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథన్ ఆశీర్వాదాలతో గురుచరిత్ర పారాయణ 23 అధ్యాయంలో ఉన్నామండి. నిన్న భక్తితో స్వామిని ఊరేగించుకుంటూ తీసుకొస్తారు కదా. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది. దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంకొచ్చి మానవులను జంతువులను మింగే వేస్తూ ఉండేవాడట. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లకు విడిచిపోయి ఆ పట్టణంలోని వేరొక చోట నివసిస్తూ ఉండేవారటండి. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకి నుండే ఆ చెట్టుపైకి చూచారండి. చూసారా? చెట్టుపైకి చూచారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడటండి. పరాత్పరుడును కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారట. తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడట. స్వామి అతనితో, నాయనా, నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి, నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారట. అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడటండి. ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకున్నారటండి. అప్పుడు శ్రీగురుడు నాకు మఠమిక్కడే నిర్మించాలి అన్నాడటండి. అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడు పెట్టిన ఇల్లు శుభ్రం చేశారటండి. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించారట. స్వామికి సమర్పించారు. స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి, అనుష్ఠానికి, సంగమానికి వెళ్ళి వచ్చేవారట. నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడట. శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకువెళ్ళేవారట. నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తూ ఉండేవారట. ఆ పట్టణంలోని ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవట. అలా శ్రీగురుని కీర్తి గ్రామాలకు ప్రాకిపోయిందటండి. గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడట. వేదవిధుడైన ఆ యతి నిత్యము నృసింహ అవతారాన్ని మానస పూజతో ఉపాసిస్తూ ఉండేవాడటండి. చూసారా? నృసింహ అవతారాన్ని మానస పూజతో ఉపాసిస్తూ ఉండేవాడట. ఇతడు శ్రీగురుని గురించి విని ఆ యతి ధాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాడట అని ఆక్షేపిస్తూ ఉండేవాడు. విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడండి. అప్పుడు ఒక అద్భుతం జరిగిందటండి. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. 23 అధ్యాయాన్ని మనం ముగించుకున్నామండి. రేపు 24 అధ్యాయంలోకి వెళ్దాము. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.